నాలుగు గోడల మధ్య ఒక మనిషిని బంధిస్తాడు. అయితే ఇందులో రెండు రకాల జరుగుతున్నాయి. నేరం చేసిన వాడిని నాలుగు గోడల మధ్యలో బంధిస్తే దాన్ని జైలు అంటారు. ఎందుకంటే వాడు శిక్ష అనుభవించాల్సిన పర్సన్ కాబట్టి అలాంటి వాళ్ళకి శిక్ష నాలుగు గోడల మధ్యలో బంధించి అక్కడ వేస్తారు. కానీ ఎలాంటి నేరం చేయని అన్నం పుణ్యం ఎరగని పసి పిల్లలని హాస్టల్ అనే పేరుతో జైల్లో బంధిస్తున్నారు. ఇది ఎంతవరకు అసలు సమంజసం? మీరు అసలు పక్క వారిని అంటే వారు మీకు బంధుత్వ పరంగా ఏదైనప్పటికీ హీ ఆర్ షీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో అలాంటి వారిని పై చదువులు ఏదో గొప్ప గొప్ప ర్యాంకులు వస్తాయనే పేరుతోని మా వాడు హాస్టల్లో చదువుతున్నాడు అని చెప్పి ఒక గొప్ప మనకు అది ఏంటి అని అంటే మా వాడు ఒక పెద్ద హాస్టల్లో ఆ పెద్ద హాస్టల్ పేరు అంటే మనం జనరల్గా చదువుతున్న ఇప్పుడు రీసెంట్గా అయితే కొన్ని ఫేమస్ ఉంటాయి. ఆ హాస్టల్లో మా వాడిని జాయిన్ చేశానని ఏదో గొప్పగా చెప్పుకోవడానికి తల్లిదండ్రులు పిల్లల్ని ఆ హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారు. కానీ మీ పిల్లవాడు అదే హాస్టల్లో వాడి ఎమోషన్స్ని పంచుకోవడానికి ఎవరూ లేక రాత్రుల్లో నిద్ర పట్టక సరిగ్గా తిండి తినకుండా ఏడ్చిన రోజులు ఎన్ని ఉంటాయో తెలుసా? ఆ రోజులను మీరు తిరిగి తీసుకురాగలుగుతారా? అలాంటి విషయాలు ఈరోజు ఒక్కసారి చర్చిద్దాము. అంటే ఇక్కడ ఒక చిన్న అవగాహన కల్పించి అలాంటివి చేసే ముందు కొంత ఆలోచన ఏ యాంగిల్స్లో ఆలోచించి మీరు అందులో జాయిన్ చేస్తున్నారన్నది ఒకసారి చూడండి. ఒక్కసారి ఆలోచించండి. 8 ఏళ్ళు అంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు 8-9 ఏళ్ళ నుంచే కొంతమంది హాస్టల్లో వేస్తూ ఉంటారు. సరే అలా కాదని అనుకుంటే 12 ఏళ్ళకో అట్లీస్ట్ అంటే 10th క్లాస్ అయిపోయే వరకు హాస్టల్లో వేయకూడదు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు అన్నా కొంచెం వాళ్ళకి ఆడుకునేడానికి స్వేచ్ఛ, అమ్మా నాన్నల ప్రేమ, అలాగే తోటి ఫ్యామిలీస్ అంటే మన ఇంటి ఎదురుగుండా ఉండే పిల్లలతో ఆడుకుంటారు. మన కాలనీలో ఉండే పిల్లలతో ఆడుకుంటారు. ఆ చిన్న చిన్న సరదాలు చిన్న చిన్నగా నాన్నతో బయటకు తిరిగే సరదాలు కావచ్చు, అమ్మ ఒడిలో పడుకునే సరదాలు కావచ్చు, బాధేస్తే అమ్మ నాన్నకి చెప్పుకునే పరిస్థితి మనము వారికి దూరం చేస్తున్నాము. ఎందుకు అనంటే ఇప్పుడు ఇట్లా మనము అంటే వాళ్ళని జనరల్‌గా ఒక పర్సన్ తీసుకెళ్ళి హాస్టల్‌లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఫోన్ ఉండదు. చిన్న పిల్లలు 8, 9 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ ఉండదు. ఎవరితోనన్నా గొడవ పడితే మందలించడానికి హాస్టల్ వార్డెన్‌లు తిట్టినా, కొట్టినా ఎవరికీ చెప్పుకోలేరు. ఎందుకు అనంటే మీకు చెప్పాలనంటే మీరెక్కడో దూరంగా ఉంటారు గదా! సో, మీకు ఫోన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫోన్‌లు గూడా ఉండవు. ఎప్పుడో వారానికో, 10 రోజులకో ఒక ఫోన్ ఉంటది ల్యాండ్ ఫోను. అందులో నుంచి ఫోన్ చేసుకునే అవసరాలుంటాయేమో. సో, జనరల్‌గా అంటే అలాంటి సిట్యుయేషన్ లేటెస్ట్‌గా మనం చూసాం గూడా కొన్ని వార్తల్లో హాస్టల్స్‌లో ఉండడం వల్ల వాళ్ళు పడుతున్న కష్టాలని. సో ఒక్కసారి ఆకలేసినప్పుడు అంటే మనకు ఒక్కొక్కసారి అమ్మ చేత్తోని ఒక గోరుముద్ద తినాలని అనిపిస్తుంది. అలా తినాలన్నా తినలేని పరిస్థితి. ఎవరు పెడతారక్కడ? ఇంట్లో ఉంటే అమ్మ, నాన్న తిట్టినా, కొట్టినా, కోప్పడ్డా వాళ్ళే ప్రేమ చేసేది. వాళ్ళే ముద్దు చేసేది. సో, అన్నతో ఆడుకోవడానికి ఉండదు. తమ్ముడితో ఆడుకోవడానికి ఉండదు. అక్క, చెల్లెళ్ళు ఎవరు ఉండరు. అంత హాస్టల్‌లో పెరిగే వాడికి వీళ్ళందరిని దూరం చేస్తే అంటే మీరు జనరల్‌గా ఒక లగ్జరీ లైఫ్‌ని వాడికి ఇవ్వాలి. వాడు బాగా చదువుకోవాలి, గొప్పగా చదువుకోవాలి అని ఆలోచించడం తప్పులేదు. మా పిల్లోడు గొప్పగా చదువుకోవాలి, మా పిల్లలు గొప్పగా చదువుకోవాలి అని చెప్పి మనం మంచి హాస్టల్ అని చెప్పి అక్కడ వేస్తున్నాం. కానీ ఆ ఆలోచనలో కూడా అంటే కొంతమంది అలా వేస్తారు. ఇంకొంతమంది ఏంటి అనంటే ఇంట్లో వాళ్ళు టైమ్ పాస్ చేసుకోవడానికి రీల్స్ చూసుకోవడానికి టైం ఉండదు. లేదా కొంతమంది ఇద్దరు ఫ్యామిలీసు అంటే ఫ్యామిలీలో ఇద్దరు గూడా వర్క్ చేయడం వల్ల టైం సరిపోక చూసుకునే వాళ్ళు లేక ఇది వేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఇబ్బంది ఏంటి అనంటే ఒక్కసారి మనము ఆలోచించండి. ఒక వ్యక్తిని నార్మల్‌గా మన రక్త సంబంధం మనకు సంబంధించిన ఒక వ్యక్తే కావచ్చు. మీరు ఒక 1 ఇయర్ పాటు అంటే ఒక ఏడాది పాటు ఒక పర్సన్‌ని దూరంగా పెట్టి ఉంచేసి, ఒక ఏడాది తర్వాత సడెన్‌గా వెళ్లి కలిస్తే, ఆ పర్సన్ మనకిచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది? పోనీ మీరెప్పుడన్నా అనుభవించి ఉంటారు గదా! మీ లైఫ్‌లో. ఎవరన్నా మిమ్మల్ని ఒక 1 ఇయరో, 2 ఇయర్స్ దూరంగా పెట్టుంచి, సడెన్‌గా వచ్చి మీతో కలిసినప్పుడు మీరెలా ఫీల్ అవుతారో,
సేమ్ చిన్న పిల్లల మైండ్ సెట్ ఉన్నప్పుడే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేయడం వల్ల వాళ్ళకి ఎమోషనల్‌గా వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. వాళ్ళ బాధలు గానియండి, వాళ్ళ హ్యాపీనెస్ కానియండి. సో, ఇలాంటి అనురాగాలు, ఆప్యాయతలు అనేవి వాళ్ళకక్కడ దొరకవు. నిజంగా ఫోన్‌లో దొరికే అనురాగాలు, ఆప్యాయతలు అందరికీ సరిపడేటిదుంటే అందరూ ఫోన్‌లోనే కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. సో, విద్య పేరుతోని పిల్లల్ని దూరం చేయొద్దు అనేది పిల్లలను తల్లిదండ్రుల ప్రేమకు గాని, కుటుంబ ప్రేమకు గాని, బంధువర్గం ప్రేమకు గాని విద్య పేరు చెప్పి దూరం చేయొద్దు. నిజంగా చదువుకునేవాడు ఎక్కడున్నా, ఏ స్కూల్‌కెళ్ళినా, ఏ హాస్టల్‌కెళ్ళినా చదువుకుంటారు. మనం ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చదివాము, విన్నాము. మన చరిత్ర పుస్తకాలు తీసున్నట్లయితే మనకు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అంటే వీడియో ఇప్పటిదాకా చూసారు గదా! తల్లిదండ్రుల్లో ఇంకా ఇప్పటికి కూడా హాస్టల్‌లోనే వెయ్యాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు, లేకపోతే నా మీద వ్యతిరేకత ఆలోచన అంటే వీడికి ఏం తెలీదు ఇలా వాగుతున్నాడు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, సూటిగా ఒక్క ప్రశ్న. మీరు లక్షల రూపాయలు కట్టి హాస్టల్‌లో మీ పిల్లోడిని భవిష్యత్తు కోసం అని జెప్పి జాయిన్ జేస్తున్నారు కదా! బాగా చదువుకుంటాడని. ఒక్క అరగంట మంచి వ్యక్తిగా తయారవ్వాలి అనంటే, వ్యక్తిగత స్వేచ్ఛని హరించకుండా, పిల్లలతో రోజు ఒక అరగంట సేపు మీరు స్పెండ్ చేయలేరా? అంత బిజీగున్నారా? అంటే ఆ అరగంట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరు సమాధానం చెప్పుకుంటే చాలిది. సో, ఇది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు సమాధానం చెప్పుకుంటే అదే సరిపోతుంది. ఇక ఫైనల్లీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఐఐటీ ర్యాంకు, ఎంసెట్ ర్యాంకో లేకపోతే ఇంకేదన్నా ర్యాంకులు కావాలంటే తెచ్చుకోవచ్చేమో గానీ, తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ అంటే ఏ ఏజ్‌ది ఆ ఏజ్‌లో ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించొచ్చు, పాడించొచ్చు, గాల్లోకి ఇట్లా పైకి లేపి పట్టుకొని మరీ ఎత్తుకొని చేస్తాం. గోరుముద్దలు తినిపిస్తాము. వాడు నిజంగా మీరనుకున్నవన్నీ సాధించిన తర్వాత అంటే సాధించకూడదని గాదు. సాధించిన తర్వాత గోరుమిద్దలు పెట్టాలంటే మీకు అదోలా ఉంటది. అడగాలంటే వాడికి అదోలాగుంటది. సో, ఏ వయసులో ఎంత బంధం ఉండాలో అంత బంధంగా మనం ఉంటే మంచిది. సో, తల్లిదండ్రులకు నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనంటే ఉన్నత స్థాయి చదువులు చదివి పోటీ పరీక్షల్లో వెళ్ళే పెద్ద వయసున్న పిల్లలు అంటే 15, 16 సంవత్సరాలు దాటిపోయిన వయసున్న పిల్లలుంటే, వాళ్ళకి హాస్టల్స్‌లో జాయిన్ చేసి చదువుకోమని చెప్పడానికి ఒక లెవెల్ వరకే అది గూడా. బెటర్ కానీ, మరీ చిన్న పిల్లల్ని ఎవరైతే హాస్టల్స్‌లో వేస్తున్నారో, వాళ్ళని ఉద్దేశించింది ఈ వీడియో. అది కూడా ఏంటి అనంటే, మీరు చేస్తున్నది తప్పు అని కాదు. ముమ్మాటికి ఖచ్చితంగా మీరు ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే, ఇందులో గూడా కొంతమంది గత్యంతరం లేక పంపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి కాదు మన వీడియో. మన వీడియో పర్టిక్యులర్‌గా అన్నీ ఉండి కూడా, సమయం గూడా ఉండి, ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ పిల్లలకి దూరంగా బతుకుతూ, మేము ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్‌ని అని అసలు ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటో గూడా తెలియదు కానీ, ఆ వర్డ్‌ని వాడుతూ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళ గురించి ఈ ప్రత్యేకమైన వీడియో. సో, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఫ్యూచర్ జనరేషన్స్ హాస్టల్స్ అనే దానికంటే కూడా తల్లిదండ్రుల ప్రేమ అనేది దొరక్కపోవడం వల్లనే 1, 2 జనరేషన్స్ అడ్డదిడ్డంగా వాగుతున్నారు ఈ మధ్య మనం చూస్తుంటే. సో, అలాంటిది కాకుండా మనము ఫ్యూచర్ జనరేషన్స్‌ని కాపాడాలి అననేది మెయిన్ ఉద్దేశ్యము. జై హింద్! భారత్ మాతాకి జై! జై శ్రీరామ్!